వారం రోజులుగా కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం కుటుంబ సభ్యుల ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈ కేసును పర్యవేక్షిస్తోంది. ఈ ఘటనపై స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. బాలిక ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సమీక్షించారు. వారం రోజులు గడిచినా ఎలాంటి సమాచారం దొరకకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అత్యాధునిక డ్రోన్లు, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా బాలిక జాడ కనిపించలేదు. దీంతో గాలింపు చర్యలను మరింత విస్తరించాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా బాలిక ఇంటి పరిసరాల్లో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాలపై దృష్టి సారించాలని, అడవులపై అవగాహన ఉన్న నిపుణులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాచర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది సహకారంతో అణువణువు గాలించాలని సూచించారు. మరోవైపు 400 మందికి పైగా సిబ్బంది నిరంతర గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని, 38 సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరిని సురక్షితంగా గుర్తించేందుకు అన్ని వనరులను వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఒక చిన్నారి కోసం సాగుతున్న ఈ భారీ శోధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జ్ఞానేశ్వరి ఎక్కడుంది, ఆమె సురక్షితంగానే ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.